నెల్లూరు నారాయణ హాస్పిటల్లో మూర్ఛ వ్యాధికి ప్రత్యేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, ఎపిలెప్సీ క్లినిక్ సర్జరీ యూనిట్ ఏర్పాటు చేసిన 3 ఏళ్లలో 30కి పైగా విజయవంతమైన సర్జరీలు నిర్వహించామని న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ సంపత్ కుమార్ తెలిపారు. అపోహలతో ఆర్థిక పరిస్థితుల కారణంగా సర్జరీ చేయించుకోకుండా సాధారణ జీవితం గడపలేకపోతున్నారన్నారు. వ్యాధి నిర్ధారణతో సరైన చికిత్సతో పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్, న్యూరాలజిస్ట్ డాక్టర్ అనుష, నారాయణ హాస్పిటల్ ఏజీఎం శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాప పేరు శృతికినా, మాది కావాలి. మేము పాప 8 సంవత్సరాల నుంచి ఫిట్స్ వస్తూ పోతూ ఉంది. మేము చాలా హాస్పిటల్ తిరిగాము, ఎక్కడ నయం కాలేదు సార్. మాకు నారాయణ హాస్పిటల్లో సార్ గారు ఇట్లాగా ఆపరేషన్ చేస్తారని చెప్పి తెలిసిన తర్వాత సార్ దగ్గరికి వచ్చాము. 3 సంవత్సరాల నుంచి ఇట్లాగా మందులు వాడుతున్నాం. సార్ ఏమంటే ఆపరేషన్ చేస్తే నయం అయిపోద్దాము మీ పాపకి అని చెప్పారు. సార్ ఇప్పుడు ఆపరేషన్ చేసి పాపకు 17 రోజులు అవుతుంది. అప్పటి నుంచి ఇబ్బంది ఏం లేదు సార్ పాపకి. ఇప్పుడేం పాపకు బాగుంది. ఆపరేషన్ చేసిన తర్వాత బాగవుతుందని అనుకున్నారా? ముందు ఫస్ట్ పాప ఎలా ఉంటుందో ఏమోనని అనుకున్నాం సార్. ఆపరేషన్ చేసిన తర్వాత నుంచి పాపకేం బాగుంటాం. ఏం చెప్తారు? ఏదైతే ఇప్పుడు ఇలాంటి పేషెంట్లు చేయించుకుంటే వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి అని. గుడ్లూరు మండలము, మాది పెదలాట్రిప్ గ్రామము. మా అబ్బాయి పేరు నిఖిల్. 4 ఇయర్స్ అప్పుడు జ్వరంలో ఫిట్స్ వచ్చింది. కంటిన్యూగా 6 సంవత్సరాలు చాలా దిక్కళ్ళు వాడాము, మందులు వాడుతున్నాం కానీ ఫిట్స్ అయితే తగ్గలేదు. తర్వాత సాకిరణ్ సార్ ఆపరేషన్ వల్ల తగ్గిపోతుందని చెప్పారు. స్కానింగ్లు అవి తీసి ఆపరేషన్ చేసి 2.5 సంవత్సరం అయింది. ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. అబ్బాయి బాగానే ఉన్నాడు, హెల్తీగానే ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటికి ఏ ప్రాబ్లం లేదు. బాగా చేశారు, బాగా చెకప్ బాగా చేసేవాళ్ళు. నారాయణలో కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ సర్జరీ ప్రోగ్రామ్ అనేది ఒకటి మొదలు పెట్టాము. ఇందులో ఎపిలెప్సీ పేషెంట్స్ అంటే డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ పేషెంట్స్ని గుర్తించి వాటికి మందులు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి సర్జరీ చేయబడుతుంది. కొంతమందికి మందులు ఎన్ని ఎక్కువ వాడినా కూడా ఫిట్స్లో ఉండదు, ఫిట్స్ తక్కువ అవ్వవు. అలాంటి వాళ్ళకి మనం వీడియో ఈజీ అనేది ఒకటి చేస్తాము ఈ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్. ఈ వీడియో ఈజీ అంటే ఏంటంటే మనకు ఈజీ లిడ్స్ కనెక్ట్ చేసి దాంతోపాటు వీడియో కూడా ఉంటుంది పేషెంట్కి. అంటే మన ఫిట్స్ ఏ భాగం నుంచి వచ్చాయి అనేది మనకి ఈ వీడియో ఈజీలో బాగా అర్థమవుతుంది. మెడలో చాలా భాగాలు ఉంటాయి, ఏ భాగం నుంచి అయినా ఫిట్స్ రావచ్చు. కొన్ని ఫోకల్ ఎపిలెప్సీస్ అంటారు. అలాంటి వాటికి మాత్రమే మనం కొంచెం ఈ సర్జరీస్ చేయడానికి కొంచెం అంటే ఉపయోగపడుతుంది, సర్జరీస్ వల్ల ఎక్కువ ఉపయోగపడుతుంది. సో ఏ భాగంలో నుంచి ఫిట్స్ వస్తున్నాయో ఆ భాగాన్ని గుర్తించడానికి పేషెంట్ వీడియోతో పాటు ఈజీ లీడ్స్ కనెక్ట్ చేసి దాంతో మనం చూసేదాన్ని మనం వీడియో ఈజీ అని చెప్తాం. సో ఆ స్పెషల్ టెస్ట్ మనకి ఇక్కడెక్కడ నెల్లూరులో ఎక్కడా లేదు. అలాంటిది నారాయణ హాస్పిటల్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఆరోగ్యశ్రీ పథకం కింద ఫ్రీగా చేస్తున్నాం వీడియో ఈజీ అని. సో వీడియో ఈజీ, ఎంఆర్ఐ అండ్ అవసరం ఉంటే ఎలక్ట్రోకార్టికోగ్రఫీ కూడా చేసి పేషెంట్స్ని ఎక్కడి నుంచి వస్తున్నాయో ఫిట్స్ అవి గుర్తించి దానికి ఆపరేషన్ చేయబడుతుంది. సో ఈ సద్వినియోగాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పేషెంట్స్ సమ్ బిహేవియర్ ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు తెలియకుండానే అన్కంట్రోల్డ్గా వాళ్ళు కొన్ని బాడీ మూవ్మెంట్స్ అలా చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఫిట్స్ వచ్చిన తర్వాత ఫిట్స్ పేషెంట్గా గుర్తించాలి, తర్వాత అది ఏ రకమైన ఫిట్స్గా గుర్తించాలి, తర్వాత మనం మందులు పెడితే కొంచెం చాలా మటుకు తగ్గిపోతాయి. అంటే 75% ఆఫ్ పేషెంట్స్ 70 to 75% మందులతోనే తగ్గుతుంది. డాక్టర్ అనుష చెప్పినట్టు మందులతో పెట్టి తగ్గని పేషెంట్స్ అంటే రిమైనింగ్ 25% పేషెంట్స్ మాత్రమే సర్జరీ చేస్తారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సాయి కిరణ్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జరీ నారాయణ మెడికల్ కాలేజ్లో పనిచేస్తాను. ఎపిలెప్సీ సర్జరీస్ అనేవి చాలా క్లిష్టమైన ఆపరేషన్స్. మన దేశంలోనే ఆల్మోస్ట్ ఓన్లీ 10 సెంటర్స్లోనే ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్స్ జరుగుతుంటాయి. ఆల్మోస్ట్ 3 years బ్యాక్ ఫస్ట్ టైం మనం ఆంధ్రప్రదేశ్లో ఈ ఎపిలెప్సీ సర్జరీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 30 పేషెంట్స్ వరకు సక్సెస్ఫుల్గా ట్రీట్ చేశాము. ఈ ఆపరేషన్స్కి చాలా అధునాతమైన ఎక్విప్మెంట్ అవసరం అవుతుంది. లైక్ మన దగ్గర హై ఎండ్ ఆపరేటివ్ మైక్రోస్కోప్, ఇంట్రా ఆపరేటివ్ న్యూరోఫిజియలాజికల్ మానిటరింగ్, న్యూరో నావిగేషన్ సిస్టము, క్యూసా ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్కి అవసరమైన ప్రతి ఎపిలెప్సీ సర్జరీకి అవసరమైనటువంటి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మన దగ్గర ఉన్నందువల్ల ఆల్మోస్ట్ ఒక 30 పేషెంట్స్ మనం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయగలిగాము. ఆపరేషన్ తర్వాత కూడా మనకి ఐసీయూ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్.
మన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద న్యూరో సర్జరీ ఐసీయూ మన హాస్పిటల్లో ఉంది. ఆల్మోస్ట్ 25 బెడెడ్ ఐసీయూ ఉంది. డాక్టర్ అనిల్ సారథ్యంలో ఈ ఐసీయూ నడుస్తూ ఉంటుంది. ఈ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంటు ప్లస్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ బెటర్గా ఉన్నందువల్ల మన రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఈరోజు ఈ 30 పేషెంట్స్లో ఒక 4 పేషెంట్స్ మన దగ్గర ట్రీట్ అయిన 4 పేషెంట్స్ మణి, శృతి, కీర్తన, నిఖిల్, జ్యోత్స్న అని 4 పేషెంట్స్ వచ్చారు. వాళ్ళు చెప్పిన మాటలు కూడా వినండి. ఇది ఈ ఎపిలెప్సీ సర్జరీస్ అంటే చాలామందికి అపోహలు ఉంటాయి. ఇందాక సంపత్ గారు చెప్పినట్టు కాలు చేయి పడిపోతుందా లేకపోతే ఎట్లా ఉంటుందని అపోహలు ఉంటాయి. ప్లస్ ఖర్చుతో కూడుకున్న ఈ 4 నుంచి 5 లక్షల ఖర్చుతో కూడుకున్న కార్పొరేట్ హాస్పిటల్లో జరిగే వైద్యం ఎఫర్ట్ చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఇంకా చాలామందికి అసలు దీనికి ఒక ఆపరేషన్ ద్వారా నయం చేయవచ్చు అనే అవగాహన కూడా లేని చాలామంది ఉంటారు. కాబట్టి అందరూ ఈ ఎపిలెప్సీ మేము కండక్ట్ చేసే ఎపిలెప్సీ క్లినిక్ వచ్చి మీ అపోహని తొలగించుకొని ఆపరేషన్ ద్వారా నయం అయ్యేవాళ్ళు ఆపరేషన్ ద్వారా ఈ మూర్ఛ వ్యాధిని కంప్లీట్గా నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ 26వ తారీఖు వచ్చి జరిగే ఎపిలెప్సీ క్లినిక్కి రావాల్సిందిగా కోరుతున్నాం. పేషెంట్స్ కూడా ఇప్పుడు మీకు ముందున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ మనోభావాలు, వాళ్ళు పొందిన లబ్ధిని, వాళ్ళ సంతోషాన్ని మీతో షేర్ చేసుకుంటారు. సో మాకు ఈ అవకాశాన్ని అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ డాక్టర్స్. ఇట్ ఈస్ అవర్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ అడ్మినిస్ట్రేటివ్ టీమ్, ఎస్పెషల్లీ మెడికల్ సూపరింటెండెంట్ హరిప్రసాద్ గారు and Sekhar Reddy, who takes things to the public and make more publicize the events which we are doing, and of course ultimately our management. And don't forget our government schemes like Aarogyasri చాలా సహాయం చేస్తుంది. దానికి కూడా మేము అందరం రుణపడి ఉంటాము. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా అంటే ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో బాధపడకుండా ఖచ్చితంగా వచ్చి, అందుకోసం ఈ క్యాంప్స్ ఫ్రీక్వెంట్గా పెడుతున్నాము. రేపు వచ్చే గురువారం కూడా ఈ క్యాంప్స్ జరుగుతుంది. ఆ రోజు వచ్చి ఎవరైతే పేషెంట్స్ నిర్ధారణ చేస్తాం వాళ్ళు ఖచ్చితంగా రాయితీ ఇచ్చి వాళ్ళు అడ్మిట్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్జరీ చేస్తాం. సో ఈ అవకాశం కలిగించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎస్పెషల్కి ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకు స్పెషల్గా మీరు కూడా ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని మీ యొక్క టీవీలు ప్లస్ పేపర్ అవసరమైన పేషెంట్స్కు బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు పి మణికుమారు. నేను గతకాలంగా పిట్స్తో బాధపడుతున్నాను. చాలా హాస్పిటల్ తిరిగాను, ఎంతో ఖర్చు పెట్టాను. కానీ ఈ మాత్రలు మింగుతున్నా కూడా కొంచెం వస్తూ పోతూ ఉండేది. కానీ ఇలాగా పలానా నారాయణ హాస్పిటల్లో ఇలా సర్జరీ చేస్తున్నారని చెప్పారు. అప్పుడు సంపత్ సార్ గారిని కలవడం అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. సార్ నా పరిస్థితి ఎలా ఉందో సార్ చెప్పడం వలన సార్ నన్ను ఎంతో గుర్తించి ఇలా ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్, ఇటు స్కానింగ్ తీయాలి, ఆరోగ్యశ్రీ మీకు పెడతాము, మీకు ఎంతో మేలు అవుతుంది అమ్మ నా ఫ్రెండ్స్ ఆలోచించాలని సార్ చెప్పడం వలన నేను దానికి ఎంతో సహరించి మా అమ్మ నాన్న కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఏంటంటే ఈ ఆపరేషన్ చేస్తే అబ్బాయికి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా లైఫ్లో, ఇప్పుడు కొంచెం బాగున్నాడు, యాక్టివ్గా ఉన్నావు కదా, ఇంకా నీకేమన్నా ఇలాగా ఉంటావా లేదా వాళ్ళు కూడా ఎంతో బాధాకరపడ్డారు. కానీ దానంటే నేను సిద్ధపడి కాదు, ఎలా అయినా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నేను ఒక స్థాయికి వెళ్ళాలి, చదువుకుని ఎంతవరకు డిగ్రీ దాకా చదువుకున్నాను. కానీ అంతవరకు నేను ఈ ఆపరేషన్ సిద్ధమయ్యి సార్ నన్ను సంపత్ సార్ గారు, అలాగే అశ్విత మేడం గారు, అనుష మేడం గారు ఎంతో గుర్తించి నన్ను హాస్పిటల్లో 2 నెలలు 2 మాటలు అడ్మిట్ చేసుకొని నన్ను టైంకి ట్యాబ్లెట్లు ఇస్తూ వాళ్ళు 2-3 మాటలు వాళ్ళు వచ్చి గుర్తించి ఎలా ఉంది నీ పరిస్థితి, ఎలా ఉంది, ఇప్పటికన్నా మార్పు వస్తుందా, మార్పు రావడం లేదా, ఎలా ఉన్నావు ఈ పరిస్థితి ఆపరేషన్ అయిన తర్వాత అని ఎంతో మన సారాలో నన్ను అడగడానికి తెలిసింది. అలాగే సాయికిరణ్ సార్ కూడా నన్ను టైం టు టైం వాళ్ళ డ్యూటీ పక్కన సారాలు వచ్చి ఏమని ఎలా ఉంది, అప్పటికిప్పుడు మార్పు ఎలా ఉంది, ఆపరేషన్ చేసిన తర్వాత ఎలా ఉంది అని గుర్తించి ఎంతో నాకు న్యాయం చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఎంతో బాగా ఉన్నాను, హ్యాపీగా రిలీఫ్గా నాకు ఎంతో బాగుంది. అలాగే నారాయణ హాస్పిటల్కి ఎంతో రుణపడి ఉంటాను. అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా నాకు ₹1 ఖర్చు లేకుండా సార్ వాళ్ళు ఎంతో వినియోగించారు. ఎంఆర్ఐ కానీ సిటీస్ కానీ ఎక్కడ. నేను డాక్టర్. నమస్కారం. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్లో న్యూరాలజీ విభాగం నందు గత 3 సంవత్సరాలుగా నారాయణ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. సో ఈ ప్రోగ్రాంలో న్యూరాలజీ విభాగం నుంచి డాక్టర్ సత్ కుమార్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ న్యూరాలజీ, డాక్టర్ అనూష,
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ, తర్వాత డాక్టర్ సాయి కిరణ్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ అండ్ డాక్టర్ విద్యాసాగర్ గారు ఈ ప్రత్యేక బృందం వాళ్ళు స్పెషల్గా ఈ ఎపిలెప్సీ క్లినిక్ని నిర్వహిస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా దాదాపు 30 శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. సో ఈ ఎపిలెప్సీ క్లినిక్లో నారాయణ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్ అంటాము. సో ఈ ఎపిలెప్సీ క్లినిక్లో దాదాపు దీర్ఘకాలిక మూర్ఛ రోగులకి అంటే ఆల్మోస్ట్ ఒక 7-10 సంవత్సరాలుగా మూర్ఛ వ్యాధితో బాధపడే వాళ్ళకి మనము ఫస్ట్ వ్యాధి నిర్ధారణ చేసి ఎంఆర్ఐ మొదలైన వైద్య పరీక్షలు చాలా వరకు వ్యాధి నిర్ధారణ చేసి వీళ్ళకి అవసరమైన శస్త్రచికిత్స అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ కానీ ఈహెచ్ఎస్లో కానీ పూర్తిగా ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. సో ఈ నారాయణ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రాంలో మెడికల్ అండ్ సర్జికల్ మేనేజ్మెంట్తో పాటు కాగ్నిటివ్ అండ్ బిహేవియరల్ థెరపీస్, కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి మనము ఇప్పుడు 26వ తేదీ గురువారం నాడు ఉదయం 9 నుంచి 4 వరకు ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నాం, ఎపిలెప్సీ క్లినిక్ నిర్వహిస్తున్నాము. సో ఈ క్లినిక్లో న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్తో పాటు న్యూరాలజిస్ట్ సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షల్లో 50% రాయితీ కల్పిస్తున్నాం. సో స్పెషలిస్ట్ సూచించి శస్త్రచికిత్స అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవలో పాటు ఈహెచ్ఎస్తో కూడా మనం ఉచితంగా శస్త్రచికిత్స అనేది నిర్వహిస్తున్నాం. సో ఈ దీర్ఘకాలిక మూర్ఛ వ్యాధి రోగులందరూ దీనికి సంబంధించి ఈ ఎపిలెప్సీ క్లినిక్ సదుపాయాన్ని వినియోగించుకోగలరు. సో మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.